హే నిన్నే విజయ్ సేతుపతి మహారాజా మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే ఆసమ్ గా ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్ గా వాచ్ చేయాల్సిన ఫిలిం. నేనైతే సెకండ్ టైం అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరో లైఫ్ లో ఉన్న లక్ష్మి ఎవరు, ఆ లక్ష్మి ఎలా కనపడకుండా పోయింది, హీరో లైఫ్ లో విలన్ కి హీరోకి ఉన్న సంబంధం ఏంటి, ఫైనల్ గా తన లక్ష్మిని కనిపెట్టాడా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. అంతకంటే ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ డ్రామాతో ఇంకా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే మన నేషనల్ అవార్డు అయితే వచ్చేస్తా అనే ఫీలింగ్ తో అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మెయిన్ స్టోరీ గానీ ఇంటెన్సివ్ డ్రామా గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. ఇంకా దాంతో పాటు ఇంట్రెస్టింగ్ గా ఉండే క్లైమాక్స్ గానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ బీజిఎం గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యే మూవీలో. ఇంకా మెయిన్ గా ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అవుతాం కొన్ని సీన్స్ లో. సూపర్ స్క్రీన్ ప్లే తో అయితే చాలా ఎంగేజ్ చేస్తుంది. అన్ఫోల్డింగ్ మిస్టీరియస్ టెరిఫిక్ క్లైమాక్స్ గానీ డైరెక్షన్ గానీ అన్బీటబుల్ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఫైట్స్ గానీ అనురాగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా హార్డ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది మూవీకి. ఆయన విలన్ రోల్ అయితే చాలా ఇన్వాల్వ్మెంట్ తో మనల్ని చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఇంకా మూవీలో నెగిటివ్స్ అయితే నాకైతే ఏమనిపించలేదు దోస్తులు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే విజయ్ సేతుపతి గారు అయితే చింపేశారు భయ్య మూవీలో. ఆయన ఫైట్స్ లో కానీ ఎమోషన్ సీన్స్ లో కానీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ లో చాలా బాగా అయితే నటించారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ అంతే. మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావడానికి గ్యారంటీ అనిపిస్తుంది. ఇంకా విలన్ రోల్ లో నటించిన అనురాగ్ గారి పర్ఫార్మెన్స్ అయితే హార్డ్ కోర్ టర్మ్ అంతే. రోల్ చాలా ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఆయన సీన్స్ లో ఉండే పర్ఫార్మెన్స్ యాంగ్రీగా కానీ చాలా క్రూయల్ గా కానీ స్మూత్ గా అయితే డెలివరీ చేస్తారు. ఆ యాక్టింగ్ కి ఆడియన్స్ అయితే చాలా వరకు అయితే ఇంప్రెస్ అవుతారు. ఇంకా మమతా మోహన్ దాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి బాగానే ప్లస్ అయింది ఫ్రెండ్స్. దివ్య భరత్ గారి ఇంప్రెసివ్ యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ మూవీకి బాగా ప్లస్ అయింది. ఇంకా పోలీస్ క్యారెక్టర్ లో చేసిన అతనైతే చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా అందరి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. మెయిన్ గా అయితే మస్ట్ వాచబుల్ ఫిల్మ్ ఇది. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఫ్రెండ్స్. మస్ట్ వాచబుల్ హోల్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను దోస్తులు. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.